పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేశాయి. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మార్క్ లెవెల్ దాటిని ప్రవహిస్తుంది. 207 మీటర్లను దాటి ప్రవహించడంతో యమునా నది చుట్టుపక్కల ఉన్న కాలనీలన్నీ నీట మునిగాయి. సో ప్రస్తుతం మనం యమునా బజార్ ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, కంప్లీట్ గా ఈ కాలనీ అంతా కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సురక్షితంగా ఏర్పాటు చేసినటువంటి టెంట్స్ అన్ని కూడా కంప్లీట్ గా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో రిలీఫ్ క్యాంప్స్ అన్ని కూడా నీట మునిగిపోవడంతో రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు మోకాళ్ళు లోతు నీళ్లు ఈ మొత్తం యమునా బజార్ ప్రాంతంలోకి వచ్చాయి. సో దాంతో ప్రజలంతా కూడా దైనందిన కార్యక్రమాలకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాం. నిగంబోధ్ ఘాట్ వద్ద మనం చూసాం. సో నిగంబోధ్ ఘాట్ అంతా కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. కంప్లీట్ గా ఈ ఏరియా అంతా కూడా నీటిలో చిక్కుకొని పోయింది. ఎప్పుడు కూడా చూడనటువంటి వాటర్ లెవెల్స్ తాము చూస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నారు. దాంతో ఇక్కడ యమునా బజార్ ప్రాంతం అంతా కూడా నీటిలో మునిగిపోయింది. సో పైనుంచి హత్తికుండ్ బ్యారేజ్ లో దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతుండడంతో యమునా నది ప్రవాహం 200 మీటర్ల డేంజర్ మార్క్ ను దాటి ప్రవహిస్తుండడంతో ఆ నీరంతా కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటి రిటైనింగ్ వాల్. సో ఈ రిటైనింగ్ వాల్ కు అవతల పక్కన యమునా నది ఉంది. వాతావరణ శాఖ మాత్రం మరికొన్ని రోజుల పాటు ఢిల్లీకి అలర్ట్ ప్రకటించింది. కొన్ని సందర్భాల్లో రెడ్ అలర్ట్, మరికొన్ని సందర్భాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. యమునా బజార్ నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. ఢిల్లీలోని యమునా నదికి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. పలు కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ప్రభావం తగ్గినా మరో వారం రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. వరద నీటితో పాటు మురుగునీరు ప్రవహించడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజధాని ఢిల్లీని యమునా నది బెంబేలెత్తిస్తోంది. ప్రమాదకర 207 మీటర్ల స్థాయి దాటిని ప్రవహిస్తుండటంతో యమునా నది చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. కాలనీ లోపల ఏకంగా చూడొచ్చు, నా మోకాలి లోతు వరకు కూడా యమునా నీరు కాలనీలోకి చేరింది. సో దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. మనుషుల్ని ఇక్కడ, అలాగే ఉన్నటువంటి కొంత పశువులను కూడా, క్యాటిల్ కూడా తరలించారు. దాదాపు 15-20 వేల మందిని ఇక్కడ నుంచి తరలించారు. మనం చూస్తున్న కొద్ది మంది మాత్రం ఇంకా ఇల్లు ఖాళీ చేయక వారందరూ ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. దేఖా సార్, ఇతనా పానీ ఆప్కా జీవన్ మే? मैं देखा तुम्हारा 2023 में देखा, 1978 में देखा, 88 में देखा, 98 में देखा, ये सब पानी मैंने देखा है. मगर ये गवर्नमेंट ने पानी अब के कुछ कम है. अब पहले से 2023 से अब का पानी कम आया है इधर. हाँ, जमुना के अंदर तो है, बहुत ज्यादा है, मगर हमारे इधर कम है. हाँ, कम पानी आया. आपका दुकान है, आपका दुकान में है पानी? नहीं, दुकान के अंदर तो नहीं घुसा पानी अभी तक. हाँ, और ये मोटर लगा दिया है. मोटर से पानी धीरे धीरे जमुना में छोड़ा जा रहा है और पानी का लेवल जो स्तर है वो गिर चुका है. 302 అంతస్తుల భవనం. సో ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లి వీరందరూ తలదాచుకుంటున్నారు. సో మెల్లగా వాటర్ లెవెల్స్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే భారత వాతావరణ శాఖ మాత్రం మరొక వారం 10 రోజుల పాటు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది. సో అది ఏ మేరకు నిజమవుతుందన్న మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే వర్షం అయితే ఢిల్లీలో లేదు. సో పెద్ద ఎత్తున డ్రైనేజ్ వాటర్ ఉంది, అలాగే ఇందులో పెద్ద ఎత్తున ఇక్కడ చెత్త కూడా ఉంది. చెత్త ఇటు పక్కన శ్మశానం ఉంది. సో మొత్తం అక్కడి నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ వల్ల ప్రజలకు వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో కెమెరామెన్ జబ్బార్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.